ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. దొడ్డు రకం కాకుండా సన్న రకం ధాన్యాలకు కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో దొడ్డు రకం సన్న రకం ఎన్ని ఎకరాల్లో వేశారు, ఎప్పుడు హార్వెస్టింగ్ చేస్తారనే విషయాలపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ మను చౌదరి, జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మా రవీందర్, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఈ కొనుగోలు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా రంజాన్ అనేది అందరికీ పండుగ శుభాకాంక్షలు. కూడా ఎవరు కూడా పచ్చి వడ్ల పేరు మీద పంటగాన్ని అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి. తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తూకంలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభోత్సవం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం. కొన్ని జాగాల పంట రాకపోతే ఆలస్యం అవుతుండొచ్చు కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఈ అవకాశాన్ని రైతులతో ఉపయోగించుకోండి. తప్పకుండా రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే మాట మనం చేస్తా ఉన్నాను. సన్న వడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ కావచ్చు, లేదా ఇతరత్ర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని అందరూ కూడా భాగస్వాములై తీసుకొని మండల సమైక్యం ద్వారా కానీ ఇతర రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అనేక కార్యక్రమాల లోపల మన మహిళలందరూ ముందుంటా ఉన్నారు. భవిష్యత్తులో ఇప్పుడే ప్రభుత్వం కూడా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ కానీ ఇతరత్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడే అనేక పథకాలు తీసుకొస్తా ఉంది. ఆర్టీసీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 600 మండల సోలార్గా ఉండాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందిరా మహిళలకు సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మీ దగ్గర సర్వే జరిగింది. ఈ వారం 10 రోజుల్లో మీరు ముగ్గురు చూసుకొని పనులు ప్రారంభించుకునే విధంగా లిస్టులు మీ గ్రామంలో మీరే, ఎందుకంటే మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 కింద గ్రామాలకు సంబంధించి ఇందిరా మహిళల కార్యక్రమం కొనసాగే సందర్భంగా ఎవరైతే కడుపేదలు వరుస బట్టి కింద 0 నుంచి 100 దాకా పైన కొద్దిగా సోమతున్న సంగతి కొంత ఒక నిమిషం పక్కన పెట్టి ముందుగా ఎవరికైతే పూర్తిగా లేదో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరే గ్రామస్తులు కూర్చొని నిర్ణయం చేసుకొని అందరూ కూడా వాళ్ళ యొక్క ధాన్యాన్ని స్వేచ్ఛగా సరైనటువంటి ధరకు సరైన తూకంతో అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని సందర్భంగా కోరుతూ